దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే మూడవ భాగం మందిరము విలువలు. ఆమేన్. అక్కడ చూడండి 84 కీర్తన 4-5 వచనాలు. 84 కీర్తన 4-5 వచనాలు. నీ మందిరము నందు నివసించే వారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఆమేన్. మొట్టమొదటిగా దేవుడు మనతో ఏం మాట్లాడాడు? మొదటి భాగంలో యెహోవా మందిర ఆవరణ చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. ఆమేన్. రెండోది ఏం మాట్లాడాడు? నీ మందిరం యొద్ద నివసించేవారు ధన్యులంటూ రెండోది కూడా మందిర ఆవరణ గురించే మాట్లాడాడు. మందిర ఆవరణం దగ్గర నా ద్వారబంధన కనిపెట్టేవాడు ధన్యుడు అని చెప్తూ మరి అక్కడ శృంగారమైన దేవాలయం గురించి మాట్లాడాడు. మూడవదిగా నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గం వారికి అతి ప్రియములు. మందిరమునందే నివసించాలంట. ఈ మందిరానికి రావడం, ఆవరణంలో రావడం, వెళ్ళడం కాదు. ఇది సుపీరియర్. మొట్టమొదటిది మంచిది, రెండోది మేలైనది, మేలు జరిగిందా లేదా ఆయన కుటుంబంలో, ఆయన జీవితంలో. మూడోది అది శ్రేష్టమైనది, ఇది అతి శ్రేష్టమైనది. మందిరంలోనే నివసించామనుకోండి, మందిరంలోనే ఉండిపోతున్నాం అనుకో, దేవుడు మనం పోషిస్తాడా? పోషించడా? స్టవ్ లేదని, కుండ లేదని పోషించడా? పోషించడా? ఈ మందిరంలోనే నివసించి ఆయన కృప కొరకు కనిపెడితే ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందము నే చేయు ప్రశాంత వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరంలో నివసిస్తే మనకి ఏ భాగ్యం కలుగుతుందంట? నిత్యము స్తుతించే భాగ్యము కలుగుతుంది. ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఏదో ఒక వేదన, ఏదో ఒక శోధన, ఏదో ఒక కలవరము, ఏదో ఒక సమస్య, దేవుణ్ణి అక్కడ పరిపూర్ణంగా స్తుతించలేం. కాబట్టే సమూయేలుని తల్లి పాలు విడిచినంత వరకు కూడా భక్తిని నేర్పడానికి, భక్తి విలువ తెలియజేయడానికి తల్లి ఏం చేసింది? లేక బిడ్డలను కనుక్కుందండి. ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి, ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. ప్రేమ ఉన్నదా? ఎప్పుడు తన ఒళ్ళో ఉండాలని, తనతో ఆడుకోవాలని, ఏమండి, ఎప్పుడు కూడా వాడిని ముద్దులెట్టాలని, అవునా, వాడిని తాకి ఆనందించాలని, తన గుండెలు కత్తుకుని ప్రేమానురాగాలు పంచాలన్న తల్లికి ఉన్నదా? అలాంటి తల్లి తన మనసును కఠినపరుచుకుని దేవుని మందిరం విడిచిపెట్టింది. ఎందుకో తెలుసా? ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని ఏం చేయాలి? మానక తప్పక చేయాలి కదా. మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానాన్ని నిలబెట్టాలి. నా కుమారుని గొప్ప చేయాలి. మన బిడ్డలు గొప్ప వాళ్ళు అవ్వాలనే ఆలోచన తప్పు కాదు, కానీ వాళ్ళని గారెలు పెట్టకూడదు. గారెలు పెట్టి పెంచవచ్చు. వాళ్ళ గురించి కఠినమైనటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. పెంచే పోషించే విషయంలో కాదు. ఏ విషయంలోమ్మా? వాళ్ళు అనుకున్నదల్లా జరిగించకూడదు. ఏది మంచి ఏది చెడు తెలిసి కఠినత్వంగా ప్రవర్తించాలి. ఆమేన్.
కాబట్టి మరి నిజంగా చూసి యెహోవా మందిరంలో నివసించేవారు ధన్యులటండి. అలాంటి ధన్యులైన వారిని ఎరువును చూపిస్తాను మీకు. సమూయేలు గారు ఎలాగైనా ఆయన ధన్యకరమైన జీవితాన్ని పొందుకున్నాడు. ఇక్కడ నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞయమనే మాట ఆయనదే. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞయమనే మాట సమూయేలు గారు పలికిందే. ఏమండి, సమూయేలు అంటే పలికిన మాట అది ముమ్మారులో. ఆమేన్. కనుక దేవుని సంధానంలో కొందరు వారి జీవితంలో మరి వారు దేని కొరకు కనిపెట్టారో, ఎలాగ మందిరంలో జీవించారో, జీవించినందుకు ఎట్టి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడో ఆ విషయాలు మేము ముందుంచాలని మనం చూస్తున్న నేను ఆలోచన కలిగి ఉన్నాను. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మోషుడై అతడు దేవాలయంలోకి వచ్చెను. అంతటా శాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు, నాదా, ఇప్పుడు నీ మాట చెప్పిన ఈ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు అని ఒక దేవుని సందులో ఒక ఆనందాన్ని, సంతోషాన్ని అతను వ్యక్తపరుస్తున్నాడు. ఇతను ఎవరండి? సిమియోను అనే భక్తిపరుడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, భక్తి విలువలు, మందిరం విలువలు తెలుసుకుని క్రమంగా భక్తి చేసినప్పుడు వారికి భక్తిపరురాలని, భక్తిపరుడు అని ఒక పేరు వస్తుందని చెప్పాం కదా. అలాగే ఈయన ఎవరట? యెరూషలేములో సిమియోను అనే ఒక మనుషుడు ఉన్నాడట. అతడు నీతిమంతుడును భక్తిపరుడు అయ్యండి. ఏమైనాడైనా? నీతిమంతుడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించడానికి ఇష్టపడి తీర్మానం చేసుకుని మందిరంలోనే నివాసం చేస్తున్న నీతిమంతుని పాదాల దగ్గర నివాసం చేస్తున్నాడు. నీతిమంతుని సముఖంలో జీవిస్తున్నాడు. కాబట్టి నీతిమంతుని పేరు. ఆ భక్తి చేస్తున్నాడు కాబట్టి ఆకలి దప్పులున్నా, ఒక దినము తిన్నా తినకపోయినా ఉపవాసం నుండి మందిరంను అలంకరిస్తున్నాడు కాబట్టి, మందిరంను పరిశుభ్రపరుస్తున్నాడు కాబట్టి, మందిరంలోకి వచ్చిన వారికి పరిచయం చేస్తున్నాడు కాబట్టి భక్తిపరుడు అయి ఉన్నాడు. ఆమేన్. అవి మందిరము విలువలు, భక్తి విలువలు. కాబట్టి భక్తిపరుడు అయ్యిండి. ఇంకా ఏం కలిగి ఉన్నాడైనా? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడటండి. అంటే తన వారైన వారి కోసం ప్రార్థన చేయకుండా నిత్యము దేవుని ప్రజలైన వారి కొరకు, దేవుడు ప్రత్యేకపరుచుకున్న వారి కొరకు, దేవుడు ఏర్పరచుకున్న జనుల కొరకు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంట. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క ఆదరణ ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు యొక్క ఆదరణ ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మీరేమనుకుంటున్నారు? ఇశ్రాయేలు ఏదో బాధలో ఉన్నారో, ఏదో శ్రమలో ఉన్నారో, వాళ్ళ శ్రమలు తీరిపోవాలని ప్రార్థన చేసి దానికోసం కనిపెడుతున్నారు అనుకుంటున్నారు మీరు ముందు మాటలు కదా. కాదు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కనిపెడుతున్నాడంట ఆయన. ఆ ఆదరణ ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. సరే, కనిపెడుచుండగా ఆ కనిపెట్టే భక్తిలో, ఆ నీతి తత్వములో, ఆ భక్తిలో, ఆ యొక్క దేవుని సందులో ఆయన ఏమని ఉన్నాడట? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడటండి. చూసారా ఏమైనాడో? మందిరంలోకి వస్తే, మందిరం విలువలు కలిగి జీవిస్తే ఏమవుతుందంట? నీతిగా జీవిస్తే, భక్తిని కొనసాగిస్తే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి మన భవిష్యత్తు వర్తమాన కాలాన్ని తెలియజేస్తుంది. తెలియజేసిందా లేదా? ఏమని తెలియజేసింది అతనికి? నువ్వు ఎవరి కొరకైతే కనిపెడుతున్నావో ఆ దేవుణ్ణి చూడకుండా నువ్వు మరణము పొందవు. రోగానికి భయపడిపోతాం, సమస్యకు భయపడిపోతాం. ఈ సమస్య నన్ను పట్టుకుని అలాగే ఉంటుందేమో అనుకుంటాం. కానీ దేవుని మీద ఆధారపడితే నీ సమస్య ఉండనే ఉండదండి. ఆయన కనిపెడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్త దేవుని కొరకు, ప్రభు అయిన క్రీస్తు కొరకు, శిశువైన యేసు క్రీస్తు కొరకు కనిపెడుతున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఏదో ఒక దినం నాకు కనపరుస్తాడు అని.
అంత నమ్మకత్వం, భక్తి కలిగి ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వర్తమాన భవిష్యత్తు కాలాన్ని దేవుడు ఆయనకి తెలియజేస్తున్నాడు. ఆమేన్. తెలియజేసినప్పుడు అలా కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు, అలా జీవిస్తున్నప్పుడు ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ అతని మీద ఉండిన, అతను ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణం పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాను. చూసారా, పరిశుద్ధాత్మతో ఏమి నింపబడ్డాడు? ఎక్కడికి వచ్చాడైనా? ఎక్కడికి వచ్చాడు చెప్పండి? దేవాలయంలోనికి వచ్చాడు. అంటే ఎందుకు వచ్చాడు దేవాలయంలోనికి? అనేక అద్భుతాలు సూచక్రియలు చేయడానికి లోకంలోకి వెళ్ళొచ్చు కదా. దేవుని పరిశుద్ధాత్మ దేవాలయంలోనే పొందుకున్నాడు కాబట్టి ఆ దేవాలయంలో దేవుని నామాన్ని మహిమపరచాలని ఇక్కడికి వచ్చాడు. అప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? పరిశుద్ధాత్మ ఆదరణ, పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడుంటుందంటే, ఇద్దరు ముగ్గురికి కలిసి ఎక్కడైతే ప్రార్థన చేసి విరిగి నలిగిన మనసుకి కన్నీరు కార్చి దేవుని సందులో లీనమై ఏకాత్మై ఆరాధన చేస్తుంటారో మందిరంలో, వారి మధ్య పరిశుద్ధాత్మ సంచారము జరుగుతుందని నమ్మాలి. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మలోకి వచ్చి పరిశుద్ధాత్మ నింపబడిన దేవాలయంలోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహింపరుస్తుండగా ఆయన కనిపెట్టిన ఆదరణ కట్ట ఆయన కనపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 8వ దినాన యేసు ప్రభువాన్ని ఆలయంలోకి తీసుకెళ్ళడం ఇశ్రాయేల్ యొక్క వాడుక క్రమం కాబట్టి ఆ రీతిగానే ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడంట, ఆయన ఏం చేసినప్పుడు ఏం చేశాడు? ఆయన అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించు ఇట్లా నేను ఏం చేసినట్ట? ఇప్పుడు దేవాలయంలో తీసుకెళ్ళినప్పుడు ఎవరికి ఇస్తారు? అక్కడ పాస్టర్ గారికి ఇస్తారు కదా మరి పిల్లల్ని. అవునగా చెప్పండి. పాస్టర్ గారి చేతిలో పెడతారు కదా. అలాగా యేసు ప్రభువుని తీసుకొచ్చి సిమియోను చేతిలో పెట్టారు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆదరణ! ఆయన ఎత్తుకోగానే లోకము ఇవ్వలేని ఆదరణ, లోకము ఇవ్వలేని శాంతి, బంధుత్వాలు ఇవ్వలేని ప్రేమ సమస్తం అక్కడ పొందుకున్నాడు. ఆయన చేతులతో ఎత్తుకుని ఆనందించాడు. హృదయంతో, మనసుతో ఆనందించాడు. ఒక మాట చెప్తాడు, నాదా ఇక నాకు జీవితానికి చాలయ్యా, ఈ ధన్యత చాలునైనా, నీ మాట చెప్పున ఇప్పుడు నీ దాసుని తీసుకెళ్ళిపోనైనా, వెళ్ళిపోవడానికి ఒక అవకాశం కలిగించు, నిన్ను చూశాను. ఎందుకు ఆ మాట అడుగుతున్నాడు చెప్పండి? హృదయ శుద్ధి గలవ ధన్యులు దేవుని చూసింది. అప్పుడు శుద్ధ హృదయం వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది ఆయనకి? ప్రభువును తాకగానే శుద్ధ హృదయం వచ్చింది. కాబట్టి లోక సంబంధమైన జీవితాన్ని చాలించాలనుకో నిర్ణయానికి వచ్చాడు. మనం ఎవరైనా ఎంతకాలం బ్రతుకుతారమ్మంటే ఎంతకాలం బతుకుతాడని అడిగారు పాస్టర్ గారు మాకు. మీరు మరణించిన వారే కానీ జీవించిన వారు కాదన్నాడు. ఇలా రకరకాలుగా మాట్లాడతారు. గోధుమ గింజ నేలలో పడి చనిపోతుంది కానీ విస్తారమైన పంటనే ఇవ్వదన్నాడు. మనం చనిపోతేనే కదా మొదటి మరణం, చనిపోతే కదా రెండో మరణం చేయిస్తాం. ఆ సత్యం తెలుసా మీకు? పోనీ అనుకోవు, ఏమన్నా 500 ఏళ్ళు బతుకుతావు, ఏమన్నా ఏం లేదే. దేవుడు ఎప్పుడు పిలుస్తప్పుడు వెళ్ళిపోవాలి. ఈయన పిలుస్తున్నాడు పిలుపుని. సుమీన్ ఏం చేస్తున్నాడు? దేవుని పిలవడం లేదు ఈయనే ఆయన మరణాన్ని పిలుస్తున్నాడు. చూసారా? అదండి పరిశుద్ధాత్మ తాకిలో ఉన్నటువంటి శక్తి. దేవుని పరిశుద్ధాత్మని తాకితే ఈ లోక సంబంధమైన జీవితం చాలు, ఇంక నీ సంధి చేర్చుకుంటావు. నువ్వు అనవా? విడుదల కోరుకుంటావు. బంధకాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కోరుకోమా? ఆయనకి దేని కొరకు కనిపెట్టాడు? దొరికిస్తుంది. ఆయనకి దొరికిందా లేదా? దాన్ని తాకాడు, అనుభవించాడు. నాదా ఇప్పుడు నీ కృప చెప్పునే, నా ఇష్టమేం కాదు, ఇంకా నీకు పరిచయం చేయాలంటే బ్రతికించుకో, లేదా నేను కనిపెట్టాను కదా నీ కొరకే, నువ్వే నాకు దొరకవు, నేను తాకాను, అనుభవించాను, అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు నాయనా, నీ చిత్తము చెప్పు నీ దాసుని పోనిచ్చుతున్నావు. ఆమేన్. ఈ భాగ్యం ఎలా దొరికింది ఆయనకి? ఒకవేళ ఆయన మందిరంలో నివసించకపోతే చూడగలడా, ఎత్తుకోగలడా, పట్టుకోగలడా? కనిపెట్టాడు మందిరంలో ఉండి. నువ్వు కనిపెట్టాలి మందిరంలో. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, ఏ సంతోషాన్ని వెతుకుతున్నావో, ఏ ఆనందాన్ని వెతుకుతున్నావో, అది నీ బిడ్డల్లో వెతుకుతున్నావా, నీ భర్తలో వెతుకుతున్నావా, నీ బంధువుల్లో వెతుకుతున్నావా? ఆ సంతోషం గురించి నువ్వు కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు నువ్వు భక్తి చేసినప్పుడు నీలో నీతి ఉండాలి. కనిపెట్టినప్పుడు భక్తి క్రమం ఉండాలి, మందిరం విలువలు తెలుసుకోవాలి. అలాగే ఎవరు జీవించగలరు? ఇది కఠినమైన మాట అంటే అంతే సంగతిలో. దేవునిది కఠినమైన మాట, కనికరం గల మాట చెప్పండి మీరు.
ఏమా దేవుని కఠినమైన మాట, కనికరమ గల మాట, ప్రేమ కలిగిన మాట, ఆదరించే మాట, ఓదార్చే మాట, ఎత్తుకునే మాట. మనుషుల మాటలే కఠినమైనవి, మనుషులు పెట్టి పద్ధతులే కఠినమైనవి. దేవుని మాట ఎలాంటిది? బరువైందా తేలికైందా? ఆయన కాడి బరువైందా తేలికైందా? తేలికైంది, సులువైనది. నువ్వు నడవడం నేర్చుకోవాలి, అప్పుడు నీకు సులువు అవుతుంది. నడిచేవాడికి నడక ఎప్పుడు సులువుగా ఉంటుంది లేదా? నడలేనివాడికి అతి కష్టం. బరువు మోసేవాడికి అప్పుడు సులువుగా ఉంటుంది లేదా బరువు? ఏమ్మా, బరువు మేలేవాడికి 5 కేజీల పూట భుజాన్ని ఎత్తుకుని బాబు గూడు లాగేస్తుంది, జబ్బ లాగేస్తుంది అంటాడు. అవునగా చెప్పండి. మోయడానికి ఇష్టపడేవాడికి, క్రమంగా మోసేవాడికి భారము కానే కాదు. కనిపెట్టాలి. నువ్వు ప్రార్థన చేయడం తెల్లవారుజామున పెద్ద కష్టమేం కాదు. ఆ కష్టాన్ని ఇష్టంగా 1 వారం రోజులు మార్చుకుంటే ఇష్టమైపోద్ది. అది ప్రయత్నించు, చేయడానికి ఇష్టపడు. నీ జీవితంలో సంతోషాన్ని చూస్తావు, దుఃఖాన్ని పోగొట్టుకుంటావు, బంధకాన్ని పోగొట్టుకుంటావు, విడిపించబడతావు, దేవుని సన్నిధిలో నడుస్తావు, పరలోక రాజ్యం అనే భాగ్యాన్ని పొందుకుంటావు. హృదయ శుద్ధి వస్తుంది నీకు. అనేక ప్రార్థన చేస్తే నీ మొర వింటాడు దేవుడు, వారిని కూడా విడిపిస్తాడు. ఆయన నామాన్ని గొప్ప చూసుకుని మహింపరచు నేను గణపరుస్తాడు ఈ లోకంలో. ఆమేన్. ఇంకొక దైవజనులు కూడా అక్కడ ఉంది, ఆమెను కూడా చూపిస్తాను చూడండి మీకు. అదే 2 అధ్యాయం 36 నుంచి 37, 38. మరియు ఆషేరు గోత్రికురాలును ఫనుయేలు కుమార్తె అయిన హన్నాను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకుని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచిందై 84 సంవత్సరాలు విధురాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేస్తుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనగా కనిపెడుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆమేన్. చూసారా, ఈమె ఎవరు? ఆషేరు గోత్రికురాలు. ఈమె వివాహం జరిగింది. ఏమండి? తర్వాత ఏం జరిగింది? 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో సంసారము చేసింది. తర్వాత బహుకాలము గడిచింది. గడిచిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత 84 సంవత్సరాలు విధవరాలయ్యింది. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడువక నిత్యం ఉపవాసం చేయొచ్చు, ప్రార్థన చేస్తుందండి. ఆమేన్. ఏం చేస్తుంది ఈవిడ? దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగల్లో సేవ చేస్తుందటండి. ఏమండి, చాలామంది మందిరంలో సేవ చేయడానికి చాలా మందిరాల్లో పోటీ పడతారండి. ఈ వారం నేను కడుగుతాను, ఈ వారం సాపలేస్తాను, ఈ వారం బూజులు దురుపుతాను, ఈ వారం నేను ఆవరణం సిద్ధపరుస్తాను, ఈ వారం నేను ప్రేమ విందు సిద్ధపరుస్తానని పరిచర్య కోసం ప్రాకులాడుతుంటారండి. కారణం ఏంటో తెలుసా? ఇదే కారణం. ఈమె ఏం జరిగింది? ఈ జీవితంలో ఏం జరిగింది? 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించిందటండి. ఇన్ని సంవత్సరాల లోకంలో ఎవరైనా విధవరాలుగా ఉన్నవారు ఎవరు ఉంటారా? ఏమా, 87 ఏండ్లు భర్తతో కాపురం చేసింది. పోనీ అప్పుడు 100 సంవత్సరాలు జీవించేవారు అనుకుందాం. పోనీ మనలో మనమాట 100 సంవత్సరాలు అంటే 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అవునా? 7 ఏండ్లు భర్తతో కాపురం చేసి 91 సంవత్సరం. అవునా? అప్పటికే 15 ఏళ్ళకి వివాహం అవుతుంది, అంతే కదా. ఆవిడ జీవితంలో 115 సంవత్సరాల కాలంలో ఎన్నాళ్ళు? 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించిందండి. 7 సంవత్సరాలు భర్తతో కాలం చేసిందండి, సంసారం గడిపింది. ఏమండి, చూడండి ఎంత మరి బాధాకరమైన జీవితం. యవ్వనంలో ఇలాంటి జీవితం ఏర్పడితే ఈ దినాన్ని ఏం చేస్తున్నారు జనాలు? మరలా రెండో మార్గం చూసుకుంటున్నారు. ఆ దినాలు ఆమె చేసింది, నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అయ్యున్నాడని ఏం చేసింది? దేవునికి సమర్పించుకుందండి. రాత్రింబగళ్ళు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపింది, దేవునికి పరిచర్య చేసింది. కాబట్టి నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అయ్యున్నాడని ఏ నమ్మకంతో, విశ్వాసంతో నిబంధన చేసుకుని భక్తి చేసిందో, ఆ సృష్టించిన సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూపం ద్వారా ఏమయ్యాడు? ఆమె కనబడ్డా లేదా?
కనబడ్డాడు, కనులారా చూసింది. ఈయన ఆదరణ కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు వెళ్ళి, ఇగో మీరు ఎవరి కొరకు కనిపెడుతున్నారో ఆయన మేమున్న స్థలానికి వచ్చాడు. చూసారా? ఆయనకు పరిచర్య చేసే మనసుంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే మనసుంటే, దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నీ ద్వారా అనేకుల సువార్త ప్రకటిస్తుంది. ఆమేన్. వాళ్ళ జీవితాల్లో వారు దేని కొరకు కనిపెడుతున్నారో ఆ కార్యం జరిగించి వారికి మార్పు రప్పించి వారికి నీ దేవుని సంబంధులుగా చేస్తుంది. ఆ ఘనత నీకే వస్తుంది పరలోక రాజ్యంలో. ఆమేన్. ఎంతమందికి దేవుని మాట నువ్వు చెప్పగలుగుతున్నావు? ఎంతమందికి సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావు? ప్రియ సహోదరు సహోదరి, నీకేదైనా కీడు జరిగిందంటే, ఒక బాధ జరిగిందంటే అనేక మందికి చెప్పుకుంటాం మనం. కీడు జరిగినా బాధ జరిగినా దేవుని తప్ప మనుషులకు ఎవరికి చెప్పకూడదు మనం. మీకు అర్థమవుతుందా? మేలు జరిగితేనే మనుషులకి చెప్పాలి. ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా కీడు జరిగినా, ఏదైనా జరగకూడదు జరిగిన ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఎందుకంటే దేవుడు పరిష్కరిస్తాడు. పరిష్కరించడా? సమస్యను పరిష్కరిస్తాడు. ఆ బాధ నుంచి విడిపిస్తాడు. మనుషులు ఏళన చేస్తారు, నీలో ఉన్న పాపాలు ఎంచుతారు, నీ గత జీవితాన్ని ఎంచుతారు, నీ మీద నిందలేస్తారు. ఏమండి? నీలో లోపం ఏదో ఉందంటారు. ఆ ఉన్న భక్తులు కూడా ఊడిపోయినట్టుగా చేస్తారు నీ ముందుకు వచ్చి మాట్లాడి. ఆమేన్. కాబట్టి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఈమె 84 సంవత్సరాల కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు భర్తతో సంసారం చేసి సుమియోనుతో పాటు ఈమె కూడా అక్కడ పరిచర్య చేసిందండి. ఎంత గొప్ప సంగతి! ఎంత గొప్ప సంగతి అండి! గొప్ప సంగతే కదా? చాలా గొప్ప సంగతి. యేసు ప్రభు చూసిన వారిలో వీళ్ళు 2వ లిస్టులో ఉన్నారు. ఎవరు? ఇంకా చెప్పాలంటే 3వ లిస్టులో ఉన్నారు. తల్లి అయిన మరియ యోసేపు చూశారు మొట్టమొదటిగా. 2వది తూర్పు దేశ జనాలు 3 చూశారు. 3వది వీరు మాత్రమే చూశారు. ఆ తర్వాత అనేకులమైన మనం చూసాం, పాపులమైన మనం. ఆమేన్. కనుక దేవుని సందర్భంలో అందుకని చెప్తాడు, నీ మందిరం మందు నివసించేవారు ధన్యులు, నీ వలన బలం పొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గం వారికి అతి ప్రియములు. ఆమేన్. వారి జీవిత దినాలన్నీ ఎలా గడిపారు? వాళ్ళు ఎలా గడిపారు? ఆహారం లేదు, ఉపవాసం చేయవలసి వస్తుంది, నిద్ర పట్టడం లేదని ఏడుస్తూ బ్రతికారా? ఏమండి? కొంచెం నీళ్ళు తాగి మళ్ళా ప్రార్థన చేసుకుని, మరలా కొంచెం నీళ్ళు తాగి మరలా ప్రార్థన చేసుకుని, మరలా నీళ్లు తాగి మరలా ప్రార్థన చేసుకుని, దేవుడు నిద్ర ఇచ్చినంత వరకు కూడా ప్రార్థన చేసుకుంటూ 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 ప్రార్థనలో నిద్రలోకి వెళ్ళిపోయేవారు. వారికి మంచి నిద్ర ఇచ్చే దేవుడు మరలా అరుణోదయం లేపి ఆయన నామాన్ని మహింపరచుకునేవాడు. ఎంత గొప్ప సంగతి! మరుసటి రోజు లేచి ప్రార్థన చేసినారు, మరలా మందిరం అంతా కడిగేది, మందిరం అంతా శుద్ధి చేసేది, నీళ్లు కొట్టేది, ఆవరణం కడిగేది, పరిశుద్ధ స్థలానికి కడిగేది, అతి పరిశుద్ధ స్థలానికి కడిగేది, ఆవరణం అంతా శుభ్రం చేసేది. ఎంతో పరిచర్య. ఈ శక్తి బలం ఎక్కడొచ్చింది ఆవిడికి? ఆయన వలన బలము. యెహోవా మందిరం మందు నివసించేవారు ధన్యులు, ఆయన వలన బలం నొందిన మనుషులు ధన్యులు. అట్టి వారికి యాత్ర చేయ మార్గం అట అతి ప్రియములట. యాత్ర చేయ మార్గాలు అంటే ఏంటి? ఈ లోకంలో మనం యాత్రికులము ప్రయాణికులమై ఉన్నాం. ఈ లోకంలో జీవించే జీవిత విధానం, నాకు భర్త లేడని, నాకు ఏడేండ్లు నేను భర్తతో గడిపానని ఆ జ్ఞాపకాలు ఏం పెట్టుకోలేదేమై? పెట్టుకుంటే జీవించగలదా? జీవించలేదండి. చాలామంది కూడా 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన భర్త జ్ఞాపకాలు కూడా ఇంకానే. ఏమండి? వాళ్ళ కోసం ఎడుతారండి. ఏమండి? వాళ్ళ టైం అయిపోయింది, తీసుకెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి ఇప్పుడు, అంతే కదా? అతని విశ్వాసం ఉంటే అక్కడ చూస్తాం, మళ్ళీని అక్కడ మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తాం. దాని కొరకు కనిపెట్టాం. ఈ పాత జీవితం ఇంకా ఆడి కాళ్ళు మోయాలి, ఇంకా ఆడికి సేవ చేయాలి, ఆముదం రాయాలి, అమృతాంజనం రాయాలి, అన్నం వండి పెట్టాలి, తినకపోతే నోట్లో పెట్టాలి, ఏమైనా పాడు చేస్తే శుభ్రం చేయాలి. ఆమేన్. ఇంకా ఈ సేవ చేయాలండి నీకు. కాబట్టి అట్టి వారి కోసం మనం ఏడవకూడదు. నిద్రించిన వారి గురించి ఏడవద్దు, కానీ వెళ్ళిపోతున్న వారి గురించి ఏడవమని ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆమేన్. కనుక ఆమె జీవితం ఎలాంటి జీవితం చెప్పండి? బాధాకరమైందా కదా? 84 సంవత్సరాలండి భక్తి చేసింది. ఒక వారం వస్తే ఒక వారం రారు. అండి, భక్తి నిలుపుకోవాలి. భక్తి చేసినప్పుడే ప్రభువు నువ్వు చూడగలవు. శుద్ధ హృదయం నీకు వస్తుంది. అప్పుడు నీ జీవితానికి విమోచన వస్తుంది. సంతోషం, ఆనందము, నిత్యానందం, నిత్యంతోషం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.
కాబట్టి దేవుని సందులో అలాంటి వారు ఎలా ఉంటారట? 92:15 చూడండి కీర్తన, 92 కీర్తన 15. వారు ముసలితనమండు పచ్చగా ఉంటారంట, చక్కగా సిగిరిస్తారట. ఎలా ఉంటారట? వారు ముసలితనం ముందు ఇంకనూ చిగురి పెట్టుదురు, సారము కలిగి పచ్చిగా ఉందరు. ఆమేన్.